కల్తీ నెయ్యిని జంతువుల కొవ్వుతోనే తయారు చేశారని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. సిట్ దాఖలు వచ్చిన ఛార్జ్షీట్ 210వ పేజీలో జంతువుల కొవ్వును నెయ్యిలో కలిపినట్లు స్పష్టంగా రాశారని తెలిపారు. కల్తీ నెయ్యి కేసులో వైసీపీ నేతలు టీడీపీ ఉద్యోగులను బలిపలుసులు చేశారని వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి చెబితేనే కల్తీ నెయ్యిని తయారు చేశారని కిరణ్ రాయల్ ఆరోపించారు. జగన్ భూమన నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తిరుమలను అపవిత్రం చేశానన్న బాధతో భూమన యాగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సార్, కాంగ్రెస్ పార్టీ పేటీఎం గారికి ఒక విషయం అడుగుతున్నాను నేను ఓపెన్గా. నెయ్యి ఎలా తయారు చేస్తారు? ఇది నెయ్యి ఒరిజినల్ నెయ్యి. ఇది పాలతో చేస్తారు. ఇది పాలు. ఈ పాలతో చేస్తే నెయ్యి అవుతుంది. దీంతో చేస్తే ఏమవుతారు? ఇది కెమికల్ పామ్ ఆయిల్, కెమికల్ సింథటిక్ ఆయిల్ రకరకాలు వేసి కలుపుకొని తీసుకొచ్చామంతా ఒక షెడ్కి వెళ్ళి. అంటే రకరకాల అన్ని చోట్ల కలెక్ట్ చేసి ఒక 10 రకాలుగా కలెక్ట్ చేసాం. అంటే దీని నెయ్యి అంటే ఎవడు నమ్ముతాడా? దీని నెయ్యి అని భక్తులని మోసం చేశారు. 20 కోట్ల లడ్డు తయారు చేశారు దీంతో, ఈ కెమికల్తో చేయాల్సింది దీంతో చేశారు. ఇది దీంతో పాలతో నెయ్యి చేస్తారు. ఇది దేంతో తయారు చేశారు తెలుసా? చదువురాని మూర్ఖులు ఉంటారు వైసీపీలో. ఆ మూర్ఖుల కోసం ఒక యాప్ ఉంది, చాట్ జీపీటీ అనేసి. ఆ యాప్లో వెళ్ళి కల్తీ నెయ్యి ఎలా తయారు చేయాలని చెప్తే ఒక పెద్ద పేజీ వస్తుంది, ఇలా 3 పేజీలు. చాట్ జీపీటీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం చదువులని మొద్దు పేటీఎంలరా, చదువురాని సన్యాసులరా, గొర్రెల్లారా, మీరు చాట్ జీపీటీకి వెళ్ళి కల్తీ నెయ్యి చేయడంలో ఏమేమి వాడతారని తెలిస్తే చివరిగా కొన్ని పాయింట్లు వస్తాయి. 10% లోపు జంతువులు కొవ్వు కలిపితే కనపడదు అని చెప్పి దాంట్లోనే ఉంది. అది కూడా సిట్టు విచారణలో కూడా వాళ్ళు ఇచ్చారు, మెన్షన్ చేయండి. చూడండి, బ్రీఫింగ్ చూపిస్తున్నా. ఇది ఛార్జ్ షీట్లో 210వ పేజీలో ఉంటుంది. మొత్తం 219 పేజీల్లో ఛార్జ్ షీట్ 210వ పేజీలో ఉంది. ఈ మరి 10% లోపు ఉంటే కనపడదు, కానీ అది మిక్స్ చేస్తే కానీ ఇలా తయారు కాదు, అలా జంతువు కోల్ మిక్స్ చేసి తయారు కాదని చెప్పి చార్జ్ షీట్లో ఇచ్చేసారు ఓపెన్గా. ఇది జరిగిన వాస్తవం. ఇది కూడా తెలియకుండా మొద్దులు దీన్ని ఏమనాలన్నా సిగ్గుండాలి. జగన్మోహన్ రెడ్డి బా, ఆయన గెటప్, ఆయన సెటప్ నవ్వు వస్తాను చూస్తా ఉంటే. ఈయన ఒక సెటప్. ఈడ తిరుపతిలో ఒక ఆయన ఉన్నాడు, మాజీ టీటీడీ చైర్మన్. ఆయన ఏ రోజు గుళ్ళో ఇంట్లో పూజ చేసింది, దీపం పెట్టింది నాకు తెలిసి. ఆయన పెద్ద యజ్ఞం పెట్టాడు ఈరోజు. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? హిందువుల పేరుతో రాజకీయం చేసి చిత్తుగా ఓడిపోయిన మీరు మళ్ళా మోసం చేస్తారు ప్రజల్ని. నెయ్యే లేదు. వీళ్ళు ఎలా ఉందంటే వీళ్ళు చెప్పేది, మీరు ఒక మనిషిని తాడుతో చంపినారనైనా అంటే కాదు మేము చున్నీతో చెప్పి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel